వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈ వీడియోలో గుగ్గిళ్లతో పాటు వేరుశనగలు కూడా నానబెట్టి అవి రెండూ కలిపి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఓ గ్లాసుడు వేరుశనగ గుళ్ళు, ఓ గ్లాసుడు గుగ్గిళ్ళు తీసుకొని అందులో ఓ అర స్పూన్ సాల్ట్ కూడా వేసి రెండూ కలిపి రాత్రంతా నానబెట్టండి. అవి బాగా నానిపోయాక ఉదయమే వాటిని ఓసారి కడిగి ఓ గిన్నెలో వేసి వేరుశనగ గుళ్ళు గుగ్గిళ్ళు ఉడకడానికి సరిపోయినన్ని నీళ్లు ఒక గిన్నెలో పోసి అవి మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టండి. ఆ తర్వాత పోపు గిన్నె స్టవ్ మీద పెట్టి దానిలో ఓ 2 స్పూన్ల నూనె పోసి అందులో తాలింపు దినుసులు, ఆ తర్వాత ఓ 2 ముక్కలుగా చేసిన ఎండుమిర్చి, 2 రెబ్బల తాజా కరివేపాకు అందులో వేసి కాసేపు వేపాక నానబెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, శనగలు అందులో వేసి ఈ విధంగా తీసుకుని ఓ గిన్నెలో వేసుకుని ఓ చిటికెడు పసుపు, ఓ అర టీ స్పూన్ కారం దాంట్లో వేసి ఈ విధంగా కలుపుకొని దానిపైన కొంచెం పచ్చి కొత్తిమీరను చల్లి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకుని తినేయటమే. ఈ గుగ్గిళ్ళు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుని తింటే మంచిది. ఈ గుగ్గిళ్లను తినడానికి రుచిగాను ఒంటికి ఆరోగ్యం కూడా ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా.